ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ దినం మేమందరము నీ సన్నిధిలో కూడి నీ వాక్యము కొరకు కనిపెట్టుచు ఉన్నాం. తండ్రి, ఈ దినము ఈ త్రిత్వాదివార దినమందు నీ త్రిత్వమును మేము ధ్యానించుచు ఉండగా, ఈ గొప్ప సత్యాన్ని దేవా మా స్వల్ప జ్ఞానమునకు, దేవా స్వల్ప జ్ఞానం గ్రహించినట్లు నీ సహాయం మాకు అనుగ్రహించుము. దేవా, ఈ యొక్క త్రిత్వమైన నిన్ను దేవా చూచుటకు, అర్థం చేసుకున్నట్టుకు, దేవా నీ ఎదుట సాగిలపడుటకు, విధేయత చూపుటకు, ఆరాధించుటకు దేవా మాకు సహాయము దయచేయము. వినిచిన ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని నీతట ఆకర్షించుకునండి. దేవా, మీరు త్రిత్వమైనారు గనుక దేవా నీ త్రిత్వమును మేము విశ్వసించి దేవా దాని ఫలము మేము అందుకోగల ధన్యత దయచేయమని యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, త్రిత్వ దేవుని దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము త్రిత్వ ఆదివారము. చెప్పండి, ఏం ఆదివారం? త్రిత్వమైన దేవుని తలంచుకొని పండగ చేసుకుంటూ ఉన్నాం. మనము తండ్రిని ఆరాధిస్తున్నాము, కుమారుని ఆరాధిస్తున్నాము, పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నాం. ముగ్గురిని కలిసి ఆరాధిస్తున్నాం. ఈ దినము ముగ్గురిని పురస్కరించుకొని చేసుకునే పండగ ఇది. ముగ్గురిని పురస్కరించుకొని చేసుకునే పండగ కాబట్టి గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది క్రైస్తవులు అందరూ విశ్వసిస్తారు, కానీ నిజంగా అర్థం చేసుకోలేని సిద్ధాంతం చాలామందికి. పూర్తిగా ఇది అర్థం కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక భక్తుడు ఇలా చెప్తాడు, ఏమనంటే, మీరు త్రిత్వాన్ని వివరించడానికి ప్రయత్నిస్తే మీ మతి చెడిపోతారు, కానీ ఆ త్రిత్వాన్ని మీరు తిరస్కరిస్తే మీ ఆత్మను కోల్పోతారు అన్నట్టు. చెప్పండి, మీరు త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ మనస్సు కోల్పోతారంటే ఒక రకంగా అది అర్థం చేసుకోలేని సిద్ధాంతం. పూర్తిగా మనకి ఇక్కడ అర్థం కాదు. కొంతవరకు అర్థం చేసుకున్నా పూర్తిగా అది అర్థం కాదు. కానీ దాన్ని ఒకవేళ అర్థం కాలేదని తిరస్కరించామా, పూర్తిగా నీ ఆత్మను నరకంలో కోల్పోతావు అన్నమాట. నీ ఆత్మను నరకంలో కోల్పోతావు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం. దీని సంగమ గమనించండి, దీన్ని విశ్వసించాల్సిందే. ఇది ప్రతివారు నమ్మాల్సిన సత్యం. త్రిత్వమైన దేవుని ఉనికిని మనము నమ్మాలి, నీకు అర్థం కాకపోయినా సరే. దేవుని బిడ్డలారా, గమనించండి, శతాబ్దాలుగా క్రైస్తవ సంఘము అనేక మతాలతో కావచ్చు, అనేక మంది జ్ఞానులతో కావచ్చు పోరాటం చేస్తుంది సిద్ధాంతం కొరకు. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి విశ్వాసి త్రిత్వమైన దేవుని నమ్మాలి. మనం ఇందాక విశ్వాస ప్రమాణం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ తండ్రి గురించి. ఆయన తండ్రితో కుమారునితో ఏకదేవుడై ఉండెను. ఏమై ఉన్నాడు? ఏకదేవుడై ఉన్నాడు. ఇది మనము ప్రతి సంఘము కూడా, క్రైస్తవ సంఘం తమ విశ్వాస ప్రమాణములు ఈ త్రిత్వాన్ని ఎత్తి ఆ త్రిత్వ దేవుని యందు వారికి ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ప్రతి సంఘము కూడా ప్రతి విశ్వాస ప్రమాణములకు ఈ మాట వారు చెప్తారు త్రిత్వ దేవుని గురించి. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు ఒకే దేవుడు, ఏకమైన దేవుడు. ముగ్గురు
ఏకమైన దేవుడు, సమానమైన దేవుడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ముగ్గురు సమానముగా ఉన్న దేవుడు. గమనించండి, ఇంకా సమానంగా శాశ్వతమైన దేవుడు. ముగ్గురు శాశ్వతమైన వారు. తండ్రి శాశ్వతుడు, కుమారుడు శాశ్వతుడు, పరిశుద్ధాత్ముడు శాశ్వత కాలం ఉండేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకే స్వభావం కలిగిన వాడు. తండ్రి స్వభావాలు కలిగి ఉన్నాడు, ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు. కుమారుడు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. కుమారుని ఏ లక్షణాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ముగ్గురు లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ముగ్గురు ఏకశక్తి కలిగిన వాడు, ఏకముగా ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా శాశ్వతమైన వాడు, సమానుడైన దేవుడు. దేవుని బిడ్డలారా ఇంకా కాబట్టి అన్ని రకాలుగా సమానంగా ఉన్నాడు గనక వారి ముగ్గురికి ఒకే ఆరాధన, ఒకే విశ్వాసం, ముగ్గురి యందలి మనము ఒకే విధేయత మనం కలిగి ఉండాలి. ముగ్గురిని ఒకే విధంగా ఆరాధించాలి, ఒకే విధంగా విశ్వాసించాలి, ముగ్గురిని ఒకే విధంగా విశ్వసించాలి, ముగ్గురిని ఒకే విధంగా విధేయత చూపించాలి, ముగ్గురి ఎడలకు కూడా. కాబట్టి గమనించండి, మనము ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. వారికి ముగ్గురైన దేవుడు, ఏకమైన దేవుడు. దేవుని బిడ్డలారా కాబట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని సంఘము స్వీకరించాల్సిందే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు ఒక్కడే దేవుడు. అయ్యగారు మొదట 2వ కీర్తనలో రాశారు, అనాది పురుషుడైన దేవుడు ఆరాధించండి. ఒక్కండే దేవుడు ఒంటరిగానే ఉండే. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. దేవుని బిడ్డ ఒక్క దేవుడు, ఒక్కటై ఉన్న దేవుడు, ఒక్కటై ఉన్న దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నాడు. ముగ్గురు సమానంగా ఉన్నారు, శాశ్వతంగా ఉన్నారు. సమానంగా ఆరాధింపబడవలసిన వారు, ఆరాధనకు అర్హులు ముగ్గురు కూడా. దేవుని బిడ్డలారా ముగ్గురు ఐక్యంగా ఉన్నారు, విడివిడిగా లేరు. అలాగున్నారు, ఐక్యంగా ఉన్నారు, ఐక్యంగా వ్యవహరిస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా నిజమైన దేవుడిగా ఉన్నారు ముగ్గురు కూడా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా ముగ్గురుగా ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క త్రిత్వాన్ని మనము నిర్వచించినప్పుడు ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ముగ్గురు ఏకమై ఉన్నారు. కానీ తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు. దేవుని బిడ్డలారా వారు ముగ్గురు ఏకమైనా సరే వారి విడివిడిగా వారి యొక్క రూపము విడివిడిగా ఉండడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. కొందరు దీన్ని నమ్మరు, కొందరు విడిపోయిన వారు, కొందరు యెహోవా సాక్షులు ఇలాంటి వారు ఈ సిద్ధాంతాన్ని స్వీకరించరు. ఒక్కడే దేవుడు, తండ్రి అయిన దేవుడు మాత్రమే అని చెప్తారు. కానీ ప్రతి క్రైస్తవుడు దీన్ని విశ్వసిస్తాడు. విశ్వసింపని వాడు క్రైస్తవుడే కాదు. ఈ సిద్ధాంతాన్ని, త్రిత్వమైన దేవుని అంగీకరించని వాడు క్రైస్తవుడే కాదు. దేవుని బిడ్డ లోకములో 1+1+1 3 అయి ఉండొచ్చు, కానీ దేవునిలో 1+1+1 ఒక్కటే, ఏకమైన దేవుడు, ఏకమైన దేవుడు. ఈ సిద్ధాంతాన్ని మనం ఈరోజు వివరించుకోవాలంటే కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఒకటి, దీని అర్థము ఏమిటి, ఏమి కాదో దాని నుంచి మొదలు పెడదాం. మొదటిగా క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళని నమ్మరు. చెప్పండి, దేన్ని నమ్మరు? ముగ్గురు దేవుళ్ళు కాదు. ముగ్గురు, ఇది త్రిత్వ ధర్మం, త్రిత్వమైన దేవుడు, ఏకమైన దేవుడు నమ్ముతారు, కానీ ముగ్గురుగా బయలుపడ్డాడు. రెండోది గమనించండి, వాక్యం వింటున్న ముగ్గురు రూపాలు వివిధముగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా వారిని నమ్మాలి. దేవుని బిడ్డలారా వారు కొన్నిసార్లు కొంతమంది అనుకోవచ్చు, ఏకమైన దేవుడు అంటే 1/3 భాగము తండ్రి, 2 భాగము
కుమారుడు మూడో భాగము పరిశుద్ధాత్మ దేవుడు, అంటే తండ్రి మూడో భాగం దేవుడు అని అనకూడదు. ఎప్పుడు కూడా మూడో వంతు దేవుడు కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా దేవుడు, దేవుని బిడ్డరా. కాబట్టి మూడో భాగము దేవుడిగా కూడా మనము నమ్మము. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఏమి కాదనేది మనం చెప్పుకుంటున్నాం. రెండోది గమనించండి, ఈ బైబిల్లో చాలా చోట్ల ఈ సిద్ధాంతాన్ని చూడొచ్చు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా త్రిత్వాన్ని మనం చూడగలం. పాత నిబంధనలో అంతర్లీనంగా కనబడుతుంది, క్రొత్త నిబంధనలో ప్రత్యక్ష ప్రకటనగా దీన్ని మనం చూడొచ్చు. పాత నిబంధనలో అంతర్లీనంగా కనబడుతుంది పరిశుద్ధాత్మ, త్రిత్వమైన దేవుడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి స్పష్టమైన ప్రకటనలో అనేకములు క్రొత్త నిబంధనలో చూడగలం. దేవుని బిడ్డల, పాత నిబంధనలో అనేకమైన ప్రకటనలు ఉన్నాయి. ఒక్కడే దేవుడు అని చెప్తుంది పాత నిబంధన, కొత్త నిబంధన కూడా. ద్వితీయోపదేశకాండం 6:4 చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చెప్పండి, ఏంటి అద్వితీయుడు అంటే? ద్వితీయము లేనివాడు, ఏకైక దేవుడు అని అర్థం. ఇంకా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 8:4, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయమో లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. చెప్పండి, ఏమంటున్నాడు పౌలు? ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. దేవుడు ఒక్కడే అని చెప్తుంది. ఒక్కడైన దేవుని చెప్తుంది బైబిల్ గ్రంథం అంతా. పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా ఏమని చెప్తుంది? ఏకమైన దేవుడు, ఒక్కడైన దేవుడు. అలాగే ఈ ఏకత్వంలో భిన్నత్వం కలిగిన ఈ త్రిత్వాన్ని కూడా గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలు గమనించండి, ఆ పాత నిబంధనలో కూడా దేవుడు త్రిత్వముగా కనబడతాడు. ఆది కాండములో ప్రారంభంలో మనం చూస్తాం. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఏమన్నాడట? మన బహువచనం వాడుతున్నాడు. ఏమని? మన. దేవుని బిడ్డలను గమనించండి, 1వ వచనములను చూస్తాం. ఆది యందు దేవుడు, ఆది యందు, ఈ హెబ్రీ భాషలో ఈ దేవుడు, ఆది యందు మొదటి పదం చూడండి. ఆది యందు దేవుడు అనే పదము ఏమని ఉంటుందంటే ఎలోహీం అని ఉంటుంది. ఎలోహీం, చెప్పండి ఏం పదం? ఆది యందు దేవుడు అని ఇక్కడ వాడిన ఆ పదము, ఇది గమనించండి బహువచనం అన్నమాట. దేవుడు అని ఒక్కటిగా తెలుగులో కనబడుతుంది, కానీ ఎలోహిం అంటే, ఏల్ అంటే దేవుడు, ఎలోహిం అంటే దేవుళ్ళు అని అర్థం వస్తుంది అన్నమాట. బహువచనం ఎలోహిం, ఏల్ అంటే దేవుడు. అందుకనే మనం పాత నిబంధన పేర్లని చూడండి, ఏల్ అని ఉంటుంది. దాని ఏలు గమనించిన సమూయేలు, ఎలీషా, ఏల్ అంటే దేవుడు అని అర్థం. ఏలియా, ఏల్ అంటే దేవుడు అని అర్థం. చాలా పదాలు కూడా ఏల్ అనే పదంతో ముగిస్తాయి. ఏల్ అంటే దేవుడు, ఎలోహిం అంటే బహువచనం అది. అందుకని ఇక్కడ కూడా బహువచనంతో చెప్తున్నాడు. మన ఆది యందు 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము మన అంటున్నాడు. ఎలాగా? మన. దేవుని బిడ్డలారా గమనించండి, వారిలో వారు మాట్లాడుకుంటున్నారనమాట. ఇదేమి బహిరంగ ప్రకటన మనకు చెప్పేది కదా, అప్పుడు మనం లేము. ఇంకా దేవుడు గమనించిన త్రిత్వమైన దేవుడు వారిలో వారు అనుకుంటున్నాడు, మనం మన పోలిక చొప్పున మన స్వరూపమును బట్టి నరుని చేయుదుము అనుకున్నాడట.
దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఎంత ప్రాముఖ్యమైందో. మన స్వరూపమో మన పోలిక అంటున్నాడు. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన అనే పదము వచ్చిందంటే ఇక్కడ త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులుగా అక్కడ కనబడుతున్నాడు. యెషయా గ్రంథములు కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనములో, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకు నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిన. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మ రెండు నన్ను పంపెను. నన్నంటే పంపబడిన వాడెవరు? ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు లేదా? దేవుని బిడ్డలారా, ముగ్గురైన దేవుడు కనబడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించిన యెషయా దీన్ని గుర్తించాడో లేదో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ త్రిత్వం బయలుపడడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ముగ్గురు వ్యక్తులు దేవుడుగానే పిలువబడ్డారు. తండ్రి గమనించండి, దేవుడుగానే పిలువబడ్డాడు. గలతీ పత్రిక 1:1లో మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన తండ్రి అయిన దేవుడు తండ్రి దేవుడుగా కనబడుతున్నాడు. గమనించండి, ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా. యేసుప్రభుని ఏమంటున్నాడు? నా దేవా. నా దేవా అంటే నా దేవుడు, కుమారుడు, దేవుడు. ఇంకా అపోస్తుల కార్యం గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యం గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం. గమనించండి, ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు. అననీయ ఏమంటున్నాడట? అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితు అని వానితో చెప్పిన. ఎవరిని మోసపుచ్చావు అంటున్నాడు? నువ్వు ఎవరిని కాదు దేవుణ్ణే అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరని చెప్తున్నాడు? దేవుడు. తండ్రి దేవుడు అని రాయబడింది, కుమారుడు దేవుడు అని రాయబడింది, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా ఇది ఎంత చక్కని సాదృశ్యం మనం చూస్తున్నాం. ముగ్గురు దేవుడిగానే పిలువబడుతున్నారు. ముగ్గురు కూడా సమానంగా కనబడుతున్నారు అన్ని విషయాల్లో కూడా. దేవుని బిడ్డలారా మనము సంఘముగా ఉన్నాము. ఇక్కడ ఈ మనకు జరిగే ప్రతి క్రియలు కూడా త్రిత్వదేవుని దీవెన అందుకుంటాం. త్రిత్వదేవుని యొక్క పాత్ర అన్ని సందర్భాల్లో మనం చూస్తాం. బాప్తీసం ఇచ్చినప్పుడు గమనించండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 13-17 వచనాల వరకు చూస్తాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారణ చూచాను. కానీ యేసు ఇప్పటికి కాని మీది నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు ఇలాగ కానిచ్చును. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి వచ్చును. ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. గమనించండి, ఈయన యందు ఆనందిస్తున్నానని తండ్రి చెప్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ ప్రభు మీద వాలాడాడు. కుమారుడు ఉన్నాడు. బాప్తిసంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డలారా గమనించిన ముగ్గురు ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. అలాగే రక్షణ విషయంలో కూడా చూస్తాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం.
యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియ, ఆసియా, బితునియాను దేశముల యందు చేదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. గమనించండి, చక్కని మాట చెప్తున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి. చక్కని మాట చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, రక్షణ తండ్రి చేత ఎన్నుకోబడింది, ఆత్మ చేత పరిశుద్ధపరచబడినది, యేసు రక్తం ప్రోక్షింపబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అదే చెప్తున్న తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి మనకు రక్షణ ఎలాగ వచ్చింది తెలుసా? తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ఏర్పాటులో ఉన్నాం. 2, ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచాడు. 3, యేసు రక్తం మన మీద. ముగ్గురు పాత్ర ఉంది నువ్వు రక్షింపబడ్డానికి. తండ్రి చేత ఎన్నుకోబడ్డావు, కుమారుడిని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడ్డావు, యేసుక్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షింపబడటం వలన నీకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ముగ్గురు పాత్ర ఉందా లేదా? బాప్తిసం పొందాలనే ఎవరి పేరట పొందుతున్నా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. గమనించండి, ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 28:19 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట ఏమిమ్మన్నాడు? బాప్తిస్మం ఇమ్మన్నాడు. గమనించండి, నీ రక్షణ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వలన వచ్చింది. గమనించండి, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. 2 కొరింథీ పత్రిక 13:14 2 కొరింథీ పత్రిక 13:14 మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక. నువ్వు గమనించండి, ఈ ముగ్గురు నామమున నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. గమనించండి, బాప్తీసం ముగ్గురి పేరట పొందుతున్నావు. ప్రార్థన ముగ్గురికి చేస్తున్నావు. ఎవరికి చేస్తున్నావు? ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము, ఎఫ్ఎస్సి పత్రిక 3:14 ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడి క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లు. దేవుని సంగమం గమనించండి, ఇది ప్రార్థన. ముగ్గురు నామమును చెప్తున్నాడు. తండ్రి బలపరచాలి. గమనించండి, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించాలి, ఆత్మ ద్వారా బలపరచబడాలి. ఇది ప్రార్థన, ముగ్గురు నామమున. గమనించండి, నువ్వు ఎదుగుదల కూడా క్రైస్తవుడిగా నువ్వు ఎదగాలన్నా పరిశుద్ధాత్మ పని, త్రిత్వ దేవుని పని కావాలి. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13 చూడండి. 2:13 ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలు గమనించండి, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట, మీరు సత్యము నమ్ముట. సత్యం అంటే యేసుక్రీస్తు. 3 రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నట. త్రిత్వ దేవుని గమనించండి, త్రిత్వ దేవుని పాత్ర అన్ని విషయాల్లో ఉంది. బాప్తిసం పొందిన, రక్షణ పొందిన, నువ్వు క్రైస్తవుడికి ఎదిగిన. గమనించండి,
నువ్వు పరిశుద్ధపరచబడినా, నువ్వు ఎదగాలన్నా ఎవరి పాత్ర కావాలి? ముగ్గురు ఏకముగా నీ జీవితంలో పని చేయబడాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఇది పరిశుద్ధ ఆత్మ పని. ఈ త్రిత్వ దేవుని పని పాత నిబంధనలో కనబడుతుంది, క్రొత్త నిబంధనలో కనబడుతుంది, సంఘములో కనబడుతుంది, సంఘ ప్రతి వ్యవహారములో కనబడుతుంది. నీకు బాప్తిస్మం ఇచ్చినప్పటి నుంచి త్రిత్వ దేవుని యొక్క పాత్ర నీ జీవితంలో స్పష్టంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సిద్ధాంతాన్ని మనం పరిశీలించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ బైబిల్లో త్రిత్వం అనే పదము మీరు చాలా చోట్ల చూడకపోవచ్చు. ఎక్కడా కనబడదు. త్రిత్వం అనే పదం ఎక్కడా లేదు. ఎక్కడ లేకపోయినంత మాత్రం దీన్ని కొట్టివేయడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది బైబిల్లో లేనందున ఇది విస్మరించకూడదు, ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది సమస్య పదం కాదు, భావం ఉంది. త్రిత్వ దేవుని భావం అన్ని చోట్ల ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ త్రిత్వము, త్రియేకము, చాలా పదాలతో దీన్ని వాడుతూ ఉంటారు. త్రియేక, త్రైక, త్రిత్వము, ఇలా చాలా పదాలు ముగ్గురుగా ఉన్న దేవుణ్ణి గురించి చాలా రకాలుగా మనం వాడుతూ ఉంటాం. త్రియేక దేవ, దేవుని బిడ్డలారా ఏమని పిలుస్తామా? త్రియేక దేవ, త్రిత్వమైన దేవుడా, త్రైక దేవ అని చాలా పదాలతో మనం పిలుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా రకాలుగా మనము ఉదహరిస్తూ ఉంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అయ్యగారు రాసిన స్తుతుల్లో మనం చెప్పుకున్నాం. గమనించండి, త్రిత్వం ఉంది అన్నిట్లో, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కాలాలు, వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలం, మూడు త్రిత్వం ఉందా లేదా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇలా చాలా గమనించండి, అగ్నిలో వేడుంది, వెలుగుంది, జ్వాల ఉంది. వేడిముందా? గమనించండి, వాక్యం వింటూ వెలుగుందా? అగ్ని ఉంది, ఈ మూడు ఉన్నాయి. అలా త్రిత్వం ఉంది. నీటిలో ఉంది, నీరు ఆవిరిగా ఉంటుంది, గడ్డగా కొడుతుంది, నీరుగా ఉంటుంది కదా. మూడు రూపాల్లో ఉంటుందా లేదా? మీరు ఆవిరి పట్టారనుకోండి, అది ఎందులో కలిసింది? గాల్లో ఉంది. ద్రవ రూపము గమనించిన వాయు రూపంలో ఉంది, ఘన పదార్థంగా ఉంది. మూడు పదార్థాల్లో ఉందా లేదా? చెప్పాలి. మూడు పదార్థాలుగా ఉంది. దేవుని బిడ్డలారా ఇలా చాలా రకాలుగా మనం చూడవచ్చు. ఒక గుడ్డు ఉందనుకోండి, పెంకు ఉంది, మధ్యలో తెల్ల సొన ఉంది, వైట్ సొన ఉంది, ఇంకా పసుపు సొన ఉంది. మూడు ఉందా లేదా? ఇందులో ఏది తీసేస్తే గుడ్డు తయారవుతుంది చెప్పండి? చెప్పాలి. ఏది లేకపోయినా తయారవుతుంది. త్రిత్వము చాలా రకాలుగా మనం చూస్తాం. ఈ సృష్టి సైంటిస్టులు చాలామంది దీన్ని మూడు రకాలుగా చెప్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా మూడు రకాలుగా చెప్తూ ఉంటారు. ఇది గమనించండి, పదార్థము, స్థలము, సమయము, మూడు రకాలుగా చెప్తారు. పదార్థము, స్థలము, సమయం. గమనించండి, టైం, స్పేస్. గమనించండి, ఇంకా ఘన పదార్థము, సాలిడ్ కింద చెప్తూ ఉంటారనమాట. మూడు రకాలుగా ఈ సృష్టి కలగజేయబడిందట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇందులో గమనించండి, ఏది తీసివేసిన సృష్టి ఉండదు. అన్నిట్లో ఏముంది? త్రిత్వం అనేది ఉదహరింపబడింది. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఈ త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ త్రిత్వం అనేక రూపాల్లో ఈ లోకంలో సృష్టిలో దేవుడు ఉంచాడు. ఇది ఏ ఒక్కటి తీసేసినా మిగతా దానికి అర్థం ఉండదు. అలా త్రిత్వంలో ఎవరిని నువ్వు మినహాయించినా దేవుడు అనే పదానికి అర్థం ఉండదు. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా అన్వయించుకోవాలి. అదేమిటంటే, దేవుడు విశ్వాన్ని సృష్టించడానికి ముందు ఏం చేస్తున్నాడు? చాలామంది అనుకోవచ్చు, దేవుడు సృష్టికి ముందు ఒంటరిగా ఉన్నాడు కనుక ఒంటరితనాన్ని బట్టి మనిషిని కలగజేశాడని. ఒంటరిగా లేడు దేవుడు. ఎలా ఉన్నాడు? త్రిత్వమై ఉన్నాడు. గమనించండి, దేవుడు ఒక్కడై ఉన్నా ముగ్గురుగా ఉన్నాడు. మనము అన్నాడు కదా, మన పోలిక చొప్పున
మన స్వరూపం చొప్పున నరునిచ్చింది అంటే అప్పటికి ఎవరున్నారు? ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురు కలిసి ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఈ త్రిత్వ సిద్ధాంతము. గమనించండి, ఈ విశ్వాన్ని దేవుడు కలగజేయక ముందు దేవుడు ఏం చేస్తున్నాడు అనే దానికి అనే ప్రశ్నకు సమాధానం ఇందులో దొరుకుతుంది. దేవుడు ముగ్గురుగా ఉన్నాడు, ముగ్గురు ఐక్యమై ఉన్నారు, ఏకమై ఉన్నారు, వారు ప్రేమ కలిగి ఉన్నారు. ఈరోజు మనకు ఉన్న చాలా స్వభావాలు వారి మధ్య ఉన్న స్వభావాలే. దేవుని బిడ్డ, దేవుడు ప్రేమ ఉన్నాడు. ఎవరికి చూపించాలి ప్రేమ? అదికి ముందు దేవుడు ప్రేమ ఉన్నాడు. ఇంకో వ్యక్తి లేకుండా ప్రేమ ఎవరికి చూపెడతారు? ఒక్కడు ఉంటాయి కదా. ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే ఎవరిని ప్రేమిస్తాడు? అప్పుడు ప్రేమ అనే దానికి అర్థమే ఉండదు కదా. కానీ దేవుడు ప్రేమ ఎలాగున్నాడంటే వారి మధ్య ప్రేమ ఉంది. వారి మధ్య ఏముంది? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను, అంటే జగత్తు పునాది అంటే సృష్టింపబడక మునుపే నీవు నన్ను, అంటే వారి మధ్య ఏముంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వారి మధ్య ఏముంది? ప్రేమ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి అయిన దేవుడు, గమనించండి కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ ఒకరినొకరు సంభాషించుకుంటున్నారు. వారిలో వారు మాట్లాడుకున్నారా లేదా? మన పోలిక చొప్పున ఎవరు మాట్లాడుకున్నారట? తండ్రి కుమారుడితో, కుమారుడు పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ తండ్రితో, వారి మధ్య సంభాషణ జరుగుతుంది. వారి మధ్య ప్రేమ ఉంది. వారి మధ్య ఏముంది? గమనించండి, జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. వారు ప్రేమ కలిగి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు మనకున్న చాలా లక్షణాలు వారి నుంచి వస్తున్నాయి. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామంటే ఒకప్పుడు తండ్రి, ఎప్పుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తండ్రి వారి మధ్య ఆ ప్రేమ ఉంది కనుక. ఎందుకంటే ఆ పోలిక మనకు వచ్చింది కదా. మనకేమొచ్చింది? మనం ప్రేమించకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనం వారి స్వభావం కలిగి ఉన్నాం గనక. ఎవరి స్వభావం చెప్పాలి? ఎవరి పోలిక చొప్పున తయారు చేయబడ్డామో, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేతము దేవుడు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరినొకరు సంభాషించుకుంటున్నారు గనక ఆ స్వభావం మనలో కూడా దిగింది. మనం కూడా ప్రేమించుకుంటున్నాం, మనం కూడా సంభాషించుకుంటున్నాం. గమనించండి, మనం కలిసి జీవిస్తున్నాం. ఎందుకంటే వారు కలిసి జీవించారు గనక, ఆ స్వభావం వారిలో ఉంది గనక ఇప్పుడు ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రేమ నీ మధ్య నా మధ్య ఉంది అంటే కారణం ఆయన పోలికలు ఉన్నాం కనుక ప్రేమించుకుంటున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది అనుకోవచ్చు దేవుడు ఒంటరిగా ఉన్నాడు. గమనించండి, ఆ ఒంటరితనము కొరకు మనిషిని కలగజేసుకున్నాడని కాదు. దేవుడు ఐక్యంగా ఉన్నాడు, త్రిత్వమై ఉన్నాడు. కానీ దేవుడు కలగజేశాడు మనిషిని, తన కొరకే కలగజేశాడు, తన మహిమ కొరకు కలగజేశాడు. అలాగని ఆయన ఒంటరిగా ఉన్నాడు కనుక కలగజేయలే. ఆయన గమనించండి, ఆయన మన అవసరం లేదేమి, ఆయనకు సహవాసం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు విశ్వాన్ని, ఈ సృష్టిని కలగజేయక మునుపు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు సహవాసంలో ఉన్నాడు, త్రిత్వ సహవాసం కలిగి ఉన్నారు. ఇది మొదటిగా ఇది సమాధానం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అలాగే ఈ త్రిత్వము చాలా వాటికి జవాబిస్తుంది. ఏమిటంటే ఈ సిద్ధాంతము దేవుని స్వభావాన్ని గురించి మానవుల ఊహాగానాల మీద గమనించండి ఇది ప్రభావం చూపెడుతుంది త్రిత్వ సిద్ధాంతం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని గురించి చాలా రకాలుగా మనిషి ఊహిస్తూ ఉంటాడు. దేవుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడని. మానవునికున్నవన్నీ కూడా దేవునికి అన్వయించేసుకుంటున్నాడు. చూడండి, ఇది మానవుడు అలాగుంటే అలాగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పాత నిబంధన అంతా చూస్తాం. దేవుడు ఎందుకు విగ్రహారాధనను దేవుడు ఎందుకు ద్వేషిస్తాడంటే, విగ్రహం అనేది ఏం కాదు, మనిషి తనలాగా కలగజేసుకుంటున్నాడు.
వాళ్ళు రాసుకున్న కథలు కానీ, దేవుళ్ళ పేరిటి రాసిన కథలు కానీ వాళ్ళ కథలు ఇవి. ఎవరి కథలు గమనించండి, రాసుకున్నవాడి కథలు గమనించండి. ఒకడు రాశాడు దేవుడి కథ, ఆడికి ఏ లక్షణాలు ఉంటాయి అవన్నీ దేవుడికి ఆపాదించాడు. నాకు ఈయన అంటుకోకూడదు అనుకొని ఈడనుకుంటే అది ఎవరికి ఆపాదించాడు? దేవునికి ఆపాదించాడు. వీడికి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నాడు, అది ఎవరికి ఆపాదించాడు? దేవుళ్ళకి ఆపాదించాడు. వీడు దొంగతనం చేయాలనుకున్నాడు, అది ఎవరికి ఆపాదించాడు? దేవునికి ఆపాదించాడు. దేవుని బిడ్డలారా, ఇతనికి ఉన్న బలహీనతలన్నీ ఎవరికి ఆపాదించాడు? మనం చదువుకుంటున్న చాలా కథలు గమనించండి, దేవుడి పేరట మనం చదువుకుంటున్న చాలా కథలు గమనించినవన్నీ మనుషుల కథలు, వాళ్ళ స్వభావాలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక చోట చెప్తాడు, అవి చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడు, వాటిని పూజించేవాడు కూడా వాటిలాగా ఉంటాడని. వాటిని నిర్మించిన వాడు కూడా వాటిలాంటి వాడే, వాడికి లాగా వాటిని తయారు చేసుకున్నాడు అనమాట. ఎవరికిలాగా? వాడి కథలన్నీ ఆడి పేరిట రాశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం విన భయంకరంగా ఉంటాయి కొన్ని కథలు వినరు, చెప్పరు కూడా, కొన్ని తీసేశారు కూడా. ఎందుకంటే వారి స్వభావాలు అవి భయంకరమైన, వారి హృదయ పాపపు జీవితాన్ని దేనికి ఆపాదించారంటే దైవత్వానికి ఆపాదించారు. కాబట్టి గమనించండి, ఈ యొక్క దేవుని బిడ్డలారా గమనించి, అందుకని విగ్రహారాధన దేవుడు ద్వేషిస్తాడు. మనిషి తనలాగే దేవుడు ఉంటాడు అనుకొని ఆలోచిస్తాడు, కానీ దేవుడు తనకలాగా ఉండడు. అందులోని పాపంలో పడిపోయిన మనిషి తన స్వభావాన్ని చూసి దేవుడు కూడా ఇలాగే ఉంటాడని అస్సలు అనుకోకూడదు. పాపంలో పడకముందు తన స్వభావాన్ని చూసి దేవుని స్వభావం ఇదై ఉంటుంది అనుకోవచ్చేమో, కానీ పాపంలో పడిపోయిన మనిషి మాత్రం నాకులాగే దేవుడు ఉంటాడు, నా ఆలోచనలాగే దేవుని ఆలోచనలు ఉంటాయి, నా పాపములాగే ఆయన పాపం ఉంటుంది అని అనుకోవడం చాలా పొరపాటు. అది విగ్రహారాధన, అది విగ్రహారాధన. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నీవు త్రిత్వ దేవుని యొక్క సిద్ధాంతం దానికి జవాబు చెప్తుంది. దేవుడు నీ ఊహలకు అందడు, దేవుడు నీ ఊహలకు అందడు. నీ చిన్న మెదడుతో ఆయన గురించి ఆలోచించాలనుకోకు. ఆయన నీ జ్ఞానానికి అందేవాడు కాదు. దేవుని బిడ్డలారా గమనించిన, ఆయన నీ తెలివికి అందేవాడు కాదు. ఆయన చాలా అతీతుడు. ఆయన జ్ఞానం చాలా ఉన్నతమైంది, నీ జ్ఞానం చాలా కొద్దిది. కాబట్టి దేవుని గురించి ఏదైతే బయలుపరచబడిందో ఆ సత్యాన్ని స్వీకరించంతే. నీ సొంత ఆలోచనలు దేవునికి ఆపాదించుకో. నీ తెలివితేటలతో దేవుని పరిశోధించాలనుకోకు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా గమనించండి. అలాగే ఈ త్రిత్వ సిద్ధాంతం వలన మనకి ఇంకొకటి తెలుస్తుంది ఏంటంటే, ముగ్గురు కూడా సమానంగా ఆరాధనీయులు, ముగ్గురికి ఆరాధన ఆపాదించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని మనందరికీ తెలుసు. మరి యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి పూజించకూడదా, ప్రార్థించకూడదా? దేవుని బిడ్డలారా గమనించండి, మనము పూజించవచ్చు, ప్రార్థించవచ్చు. తండ్రిని పూజించవచ్చు, కుమారుని పూజించవచ్చు, పరిశుద్ధాత్మని పూజించవచ్చు. గమనించండి, ప్రార్థించవచ్చు, సహాయం అడగవచ్చు. దేవుని బిడ్డ ఎవరికైనా ప్రార్థించవచ్చు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా ప్రతి వారు ఇది గమనించాలి. మనము తండ్రికి ప్రార్థిస్తాం, ప్రతిసారి ఎవరికి ప్రార్థిస్తాం? యేసునామమున ఎవరికి ప్రార్థిస్తాం? కుమారునికి కూడా ప్రార్థించవచ్చు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మకు ప్రార్థించవచ్చు. మనం మొన్నటి వరకు పరిశుద్ధాత్మ కూటాలు చేసుకున్నాం, పాట పాడుకుని దైవాత్మ రమ్ము. ఎవరికి చేస్తున్నాం ఈ ప్రార్థన? చెప్పాలి ఎవరికి? మరి ప్రార్థన చేయకూడదా? పరిశుద్ధాత్మకే చేయొచ్చు, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి త్రిత్వ దేవుడు అన్నప్పుడు సమానంగా ఆరాధనకైనా, ప్రార్థనకైనా, స్తుతులకైనా, దేనికైనా సమానంగా అర్హులు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఈ త్రిత్వ సిద్ధాంతము
సిలువ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలంటే త్రిత్వ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, సిలువ మీద నుండి ప్రభు ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. మధ్యలో ప్రార్థించండి, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడనాడితివి. దేవుని బిడ్డలారా వారు ఇప్పుడు సహవాసంలో ఉన్నారు. ఎందుకు విడనాడాం అని ప్రార్థించాడు. వారి మీద ఆధారపడ్డారు, ఒకరి మీద ఒకరు కలిసి ఉన్నారు, ఐక్యముగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. దేవుని బిడ్డలారా కాబట్టి నీకు ఈ త్రిత్వం అర్థం కాకపోతే ఈ 4వ మాట అర్థం కాదు. 4వ మాట అర్థం కాదు. ఆయన ఎందుకు అలా ప్రార్థించాడు? ఆయన దేవుడు, ఈయన తక్కువవాడా? ఈయన చేయి విడిచిపెడితే ఆయన బ్రతకలేడా అనుకోవచ్చు, కానీ కాదు. వారి సహవాసము, వారు గమనించిన అనాది నుండి వారు సహవాసములో ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. ఆయన ఎందుకు ఆ కేక పెట్టాడంటే ఆ సహవాసం నుండి బయటకు వచ్చాడు. పాపం భరిస్తూ పాపాన్ని భరిస్తున్నాడు గనక, సర్వలోక మానవాళి పాపము ఆయన మీద పడింది గనక, పాపముతో కూడిన ఈ కుమారుడు ఇప్పుడు త్రిత్వములో కలిసి ఉండలేడు గనక ఈ ప్రార్థన చేశాడు, నా దేవా నన్ను నేల చేయను. ఇప్పుడు ఈ ఐక్యం, నీ పాపము నిన్ను ఆయన ఏం చేసిందంటే ఆ పరిశుద్ధ త్రిత్వము నుండి ఒక్క క్షణం వేరు చేసింది, ఆ పాపం భరించడానికి, వెల చెల్లించడానికి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ త్రిత్వాన్ని మీరు ఇందాక ముందు చెప్పుకున్నాం కదా, ఈ త్రిత్వాన్ని వివరించడానికి ప్రయత్నిస్తే మీ మతి చెడిపోద్ది, మీ మతిని కోల్పోయిన, మీ జ్ఞానము కోల్పోతారు. దాని గురించి ఆలోచిస్తే ఏం పోతుందట? గమనించండి, నీ బుర్ర పాడైపోతుంది అంటారు కదా మనోళ్ళు. ఏమైపోతుంది బుర్ర? కొన్ని అర్థం కాకపోతే ఏమంటారు? అమ్మో నా బుర్ర పాడైపోతుంది. నిజంగా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని మనకున్న చిన్న బుర్ర, ఎంత లోకంలో అంటారు పీత బుర్ర అని, పీత ఎంత ఉంటుంది, దాని తల ఇంకా చిన్నగా ఉంటుంది. గమనించి నిజంగా మన పీత బుర్రలకి ఏం అర్థం కాదు. ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మతిని కోల్పోతాం. గమనించండి, ఒకవేళ అర్థం ఒకవేళ నువ్వు నమ్మకపోతే, అర్థం చేసుకోవడం వేరు, నమ్మడం వేరు. కొన్నిసార్లు అర్థం కాకపోయినా నమ్ముతామా లేదా? నమ్మాలి. నమ్ముతా. నీకు అర్థమైతేనే వాడతావా అన్నీ? చెప్పాలి. నీ ఫోన్ వాడుతున్నావు, నీకు అర్థమయ్యే వాడుతున్నావా? అందులో ఎలా నీ మాట అవతలోడికి ఎలాగెళ్తుందో నీకు తెలుసా? చెప్పాలి. నువ్వు అర్థం అవ్వకపోతే వాడవా? చెప్పాలి మీరు. అయినా వాడతాం. నమ్ముతున్నామా లేదా? వాడుతున్నావు, నమ్ముతున్నా. గమనించండి, అలాగా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు నమ్మాలి. తప్పనిసరిగా నమ్మాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు నమ్మకపోతే నీ ఆత్మ నరకంలో కోల్పోతావు. నువ్వు నమ్మాల్సిందే. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక గొప్ప బాగా తెలివైన ఒక జ్ఞాని, ఆయన దేవుని క్రైస్తవుడుగా ఉన్నాడు. ఆయన అడిగాడట, ఏమనంటే, మీ ఇంత తెలివైన వ్యక్తి మీరు త్రిత్వాన్ని ఎలా నమ్ముతున్నారు అన్నట్ట. దేన్ని? త్రిత్వాన్ని ఎలా నమ్ముతున్నారంటే గమనించండి, వాక్యం నుండి ఆయన అన్నాడట, నేను పరలోకం యొక్క లేక త్రిత్వం యొక్క అర్థాన్ని పూర్తిగా ఇప్పుడు వివరించలేకపోవచ్చు, దాన్ని కొలిచి నేను నీకు చెప్పలేకపోవచ్చు, కానీ నమ్ముతాను అన్నట్టు. కానీ నమ్ముతాను దాన్ని. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనము ప్రభువుని ఆరాధించాలి, త్రిత్వముగా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? త్రిత్వముగా. దేవుని బిడ్డలారా, త్రిత్వ దేవుణ్ణి ఆరాధించాలి. ముగ్గురైన దేవుడు, ఏకమైన దేవుడు. అయ్యగారు చక్కని పోలిక కూడా చెప్పారు. గమనించిన, ఒక తాటి పండులో 3 ట్యాంకులు ఉంటాయి. 3 ట్యాంకులు ఉన్నాయని 3 కాయలు అంటామా? చెప్పాలి. కాయ ఒకటే, కానీ ట్యాంకులు ఎన్ని ఉంటాయి? డౌటా? ఎన్ని ఉంటాయి? 3 ట్యాంకులు. దేవుని బిడ్డలారా, అలాగ త్రిత్వం ఒక్కడే దేవుడు, కానీ ఎన్ని ఉన్నారు? ముగ్గురుగా ఉన్నారు.
మూడు ఒకటి కాదు, మళ్ళీ తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు, ముగ్గురున్నారు కానీ ఏకమై ఉన్నాడు. ఏకదేవుణ్ణి ఆరాధించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఈరోజు దేవుని సాన్నిధ్యంలో ఉన్నామో, తర్వాత దేవుని గురించి పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధన వివరిస్తుంది, క్రొత్త నిబంధన వివరిస్తుంది. పాత నిబంధనలో అంతర్లీనంగా ఉంది, క్రొత్త నిబంధనలో స్పష్టమైన ప్రకటనగా ఉంది. తండ్రి కుమారుని చూపించాడు, కుమారుడు పరిశుద్ధాత్మను చూపించాడు. మనకు త్రిత్వమైన దేవుడు బయలుపడ్డాడు. ఎలా బయలుపడ్డాడు? నువ్వు సర్వసత్యంలోకి వెళ్ళావు. ఇప్పుడు ఎందులోకి వెళ్ళావు? సర్వసత్యం. నువ్వు నమ్మాలి, ముగ్గురైన దేవుడిని నమ్మాలి. ఈ లోకము దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇది బహుదేవతారాధన కాదు, ఒక్క దేవుని ఆరాధిస్తున్నాం. ఎంతమందిని గమనించండి, మనం విడిచొచ్చిన మతంలో ఉన్నట్టు కోటాను కోట్ల దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు, ముగ్గురైన దేవుడు, ముగ్గురు ఐక్యమైన దేవుడు, ఏకమైన దేవుడు, త్రైకమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆ త్రిత్వ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ధన్యులము. దీన్ని విశ్వసిద్దాం. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏం చేయాలా? నమ్మాలి. నువ్వు నమ్మకపోతే ఏం కోల్పోతా? ఆత్మను కోల్పోతా. చెప్పండి, ఏం కోల్పోతా? గమనించండి, తండ్రిని ఆరాధించి కుమారుని ఆరాధించలేదా? అది దేవదూషణే. తండ్రి కుమారుని ఆరాధించి పరిశుద్ధాత్మను నమ్మలేదా? అది దేవదూషణే. త్రిత్వమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. నీ నమ్మిక సంపూర్ణం అవ్వాలంటే ముగ్గురిని ఏం చేయాలి? ఆరాధించాలి. అలా ఆరాధించగల ధన్యత, అలా విశ్వసింపగల భాగ్యము ప్రభు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, త్రియేక దేవానికే వందనాలు. నీ త్రిత్వాన్ని ప్రభా ఈరోజు ప్రభా చూడడానికి, ధ్యానము చేయడానికి, దేవా అర్థం చేసుకునడానికి దేవా నువ్వు మాకు అనుగ్రహించిన ధన్యత కొరకు వందనాలు. ఈ సత్యములు మా హృదయముల నుండి ఎంత మాత్రం తీసివేయబడక, ఈ సత్యం మీద మా జీవితాలు పునాది వేసుకొని మేము నిలబడగల ధన్యత దయచేయి. త్రిత్వమైన నిన్ను గుర్తించి, త్రిత్వమైన నిన్ను మాలో నిలుపుకొని, త్రిత్వానికి చెందిన వారముగా మేము బ్రతుకుటకు, దేవా త్రిత్వమైన నిన్ను ఆరాధించుటకు, విధేయత చూపుటకు, సాగిలపడుటకు నువ్వు మా కృపను అనుగ్రహించండి. విన్న బిడ్డలందరినీ నీ వశమందుంచుకునమని, త్రియేక దేవుని ఆరాధన మేము నిత్యము చేయగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.